ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడి ఆయన రెక్కలలో దాచి భద్రపరిచారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క మాసం 8వ మాసం చివరి రోజు, ఈ 30వ తేదీకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఈ చివరి శనివారం, రేపు ఆదివారం 31, 5వ ఆదివారం అవుతుంది. సో ఇంతవరకు ఈ 30వ తేదీ వరకు ఆయన మనల్ని తన రెక్కల్లో దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. సో ఈ దినపు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం గమనించినప్పుడు కీర్తనకారుడైన దావీదు రాసినటువంటి కీర్తనలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 106వ కీర్తన 24వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, రమ్యమైన దేశమును వారు నిరాకరించిరి, ఆయన మాటను వారు నమ్మకపోయిరి అని రాయబడి. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఇది ఈ యాత్ర కీర్తన, ఇజ్రాయిల్ను గూర్చినటువంటి ఆ మాటలు రాస్తున్నటువంటి కీర్తన. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ అందరినీ, అబౌవ్ 6 lakhs, 6 లక్షల కంటే ఎక్కువైనటువంటి ప్రజానీకాన్ని దేవుడు తన యొక్క దాసులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మోషేను ఆయన ఎన్నిక చేసుకొని మోషే ద్వారా ఇజ్రాయిల్ని ఐగుప్తులో నుండి ఫరో బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనె ప్రవహింపు చేసే దేశానికి, పితరులకు ఇచ్చిన వాగ్దాన దేశంలోకి వారిని నడిపించడానికి ఐగుప్తులో ఒక్కసారిగా ఫరోని చంపేసి దేవుడు తన ప్రజలు తీసుకొచ్చేయచ్చు. కానీ అలా చంపలేదు. ఫరో ఎదుటినే, ఫరో హృదయాన్ని కఠినపరుస్తూనే 10 విధాలైనటువంటి తెగులు చేత ఐగుప్తును ఆయన నాశనం చేస్తూ ఆ ప్రజలకు తీర్పు తీరుస్తూ తన ప్రజలను వారు పెట్టినటువంటి ఆ కష్టాలకి, బాధలకి, వారి దగ్గర వారి ఆస్తుల్ని తన ప్రజలకి వారు ఇచ్చేటట్లుగా, వారిని దోచుకునేటట్లుగా చేసి ఇజ్రాయెల్ అందరూ ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి పాలు తేనె ప్రవహింపు చేసే ఆ దేశానికి, కానానికి మోషే నాయకత్వంలో బయలుదేరారు. వారు బయలుదేరారు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు దేవుడు. అరణ్యంలోకి తీసుకెళ్ళాడు. మారాన్ని మధురంగా చేశాడు. బండ్లో నుంచి నీళ్ళు ఇచ్చాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం అయింది. పూరేళ్ళనిచ్చాడు. మన్నాను కురింప చేశాడు. ఈ విధంగా యాత్ర అంతట్లో ఆయన ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నప్పటికీ కూడా ఒకానొక సమయంలో, ఒక సందర్భంలో వారు రమ్యమైన దేశమును నిరాకరించారు. ఆ పాలు తేనె ప్రవహించే దేశం మాకొద్దు అంటూ మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతాము అన్నటువంటి రీతిలో వారు కొంతమంది ప్రయాణం చేశారు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి ఒక నాయకుని ఏర్పరచుకొని రిటర్న్ జర్నీ ఐగుప్తులో నుంచి వచ్చిన ప్రజానికం కానానుకు చేరకుండానే మార్గమధ్యంలోనే వెనక్కి తీసుకెళ్ళారు. దేవుని బిడ్డలారా, వారు దేవుని మాటను నమ్మలేదు, విశ్వసించలేదు అన్నటువంటి విషయాన్ని ఈ వచనం చెప్తుంది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. వారు ఒకటి, దేవుని యొక్క వాగ్దానాల్ని వారు విశ్వసించలేదు, నమ్మలేదు. దేవుని మాటకు వారు విధేయతను కనపరచలేదు. ఈ 2 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని మాటకు వారు గౌరవాన్ని ఇవ్వలేదు. ఆ యొక్క రమ్యమైన దేశాన్ని వారు అసలు పట్టించుకోలేదు, తృణీకరించేస్తున్నారు. నువ్వు మాకేమిచ్చావు? ఈ 40 సంవత్సరాలుగా ఈ అరణ్యంలోనే చవిసారం లేని ఈ బ్రతుకు, ఈ ఆహారంతో తింటూ మేము ఇక్కడే చచ్చిపోతున్నాం. మా వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు మేము కూడా చచ్చిపోయింటే బాగుండు. ఇలాగే ఈ పరిస్థితులు ఎదురయ్యాయి అంటూ మోషే మీద ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. కాదు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. మోషే అంటాడు, మా మీద మీరు సనగనేలా, యెహోవాకు విరుద్ధంగా మీరు మాట్లాడినేలా, మా మీద మీరు సనుగుతూ దేవునికి విరుద్ధంగా అయిపోతున్నారు. దేవుని బిడ్డలు గారా, ఈ రోజున మనం గమనించాలి. విశ్వాస జీవితం ప్రారంభించిన నాటిని మొదలుకొని ఈ రోజు వరకు మనకు దేవుని వాగ్దానాలు గుర్తున్నాయా? దేవుని వాగ్దానాల మీద మనకు విశ్వాసం ఉందా? ఆ వాగ్దానాలు మనం ఉచ్చరించగలుగుతున్నామా? ఆ వాగ్దానాలు మనకు జ్ఞాపకం ఉన్నాయా? ఆ వాగ్దానాలు మనం చేయబట్టుకొని నడిపించే దేవుని యొక్క శక్తి ఆధారాలని వాగ్దానాలు మనం విశ్వసించగలుగుతున్నామా? ఒక యాత్రికుడి పర్వతారోహణికును గమనించి చూడండి. పర్వతాలు అధిరోహించేవాడికి 2 కర్రలు ఉంటాయి. 2 కర్రలను పట్టుకొని వెళ్తుంటాడు. మంచులో ప్రయాణం చేసేవాడికైనా 2 కర్రలు ఉంటాయి.
సో ఇవి వాళ్ళకి ఆధారం, వాళ్ళకి ఊతం అనమాట. అలాగే ఆత్మీయ యాత్రలో పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేయాలన్నప్పుడు వాగ్దానాలు మనం చేపట్టుకోవాలి. పితరులతో చేయబడిన వాగ్దానాల్ని ఏ రోజు కూడా వారు మర్చిపోలేదు. అబ్రహాంతో చేయబడిన వాగ్దానాలు కానీ, ఇస్సాకుతో యాకోబుతో చేయబడిన వాగ్దానాలు వారు మర్చిపోలేదు. యాకోబు తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, మామగారి ఇంటికి వెళ్ళాడు, 20 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. తిరిగి వస్తున్నటువంటి వేళలో తన అన్న దగ్గరికి పంపించాడు మనుషుల్ని. ఏశావు ఏం చేశాడు? ఇజ్రాయిల్ని అనగా యాకోబుని ఎదుర్కోవడానికి 400 మందితో వస్తున్నప్పుడు యాకోబు ఏమన్నాడు? సహాగీలు పడిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మొరపెడతాను అన్నాడు. నా తండ్రి ఇంటికి వెళ్ళమని నువ్వే కదా చెప్పావయ్యా, ఇదిగో నేను నీకు తోడే ఉంటానన్నావయ్యా, ఇప్పుడు ఏషియా వచ్చేస్తాడు, నన్ను చంపేస్తాడు, నన్ను ఒక్కనే కాదు నా కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు, నేను భయపడుతున్నాను అంటూ సాగిలు పడ్డాడు. దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు సాగిలు పడ్డాడు. నేల మట్టుకు సాగిలు పడి దేవునితో పోరాడుతున్నాడు. రాత్రంతా ఒంటరిగా యెహోవాకు రేవు దగ్గర నిలబడిపోయాడు. అంత పరిస్థితుల్లో కూడా దేవుడిచ్చిన మాటను జ్ఞాపం చేస్తున్నాడు దేవునితో. నువ్వు వెళ్ళమన్నావే, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పావే, నేను నిన్ను కాపాడుతానన్నావే, ఆ రోజున అక్కడ బండ మీద రాతి మీద నూనె పోసినప్పుడు అక్కడ ప్రత్యక్షమై చెప్పిన దైవమే ఏమైపోయింది నా పరిస్థితి. ఆ మాటలన్నీ జ్ఞాపం చేసుకుంటున్నాడు, వాగ్దానాలన్నీ జ్ఞాపం చేసుకుంటున్నాడు. అందువలన ఏ వ్యక్తిని గురించి తను కలవరపడ్డాడో ఆ వ్యక్తి తన అన్న ఏశావును చూడగానే, ఏశావు హృదయం తమ్ముడిని చూడగానే, తమ్ముడు ఏశావు యాకోబు ఇద్దరు కలుసుకొని ఒకరి మెడ మీద ఒకరు పడి ఏడ్చుకున్నారు. వారి ప్రేమను కనపరుచుకున్నారు. ఎక్కడైతే భయం, భీతి అన్న పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయో అక్కడ నువ్వు దేవుని వాగ్దానాలు గుర్తు చేసుకుంటే నిత్యముగా నేను నీకు తోడై ఉందును అనేది ఈ సంవత్సరం దేవుడు ఈ కర్మల్ రివైవల్ మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం. నీ వాగ్దానం ఏంటి? దేవుడు నీకు ఏం చెప్పాడు? వాగ్దానాన్ని గురించి నీ హృదయం ఎప్పుడెప్పుడు ప్రతిస్పందిస్తుంది? ఏ యొక్క బాధలో, ఏ కష్టంలో, ఏ కన్నీళ్ళు, ఏ ఇబ్బందులో, ఏ వేదనలో నీవు ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, ఒక సందర్భంలో నా భార్యకి బాగలేనటువంటి పరిస్థితిలో 11:30 రాత్రి ఆ సమయంలో బాధపడుతుంది. ఎటు వెళ్ళాలో, ఎవరికి ఫోన్ చేయాలో, ఏం చేయాలో ఏం అర్థం కాలేదు, దిక్కు తోచట్లేదు. ఆ సమయంలో నేను పక్కన ఉండి నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఆమె మీద తల మీద చేపెట్టి ప్రార్థన చేసి దేవునికి చెప్పాను, అయ్యా నువ్వు వాగ్దానం చేసేవుగా, నిత్యముగా నేను మీకు తోడే ఉన్నాను అన్నావు కదా, మీరు మాకు తోడే ఉన్నారు, మేమిద్దరమే ఉన్నాం, ఎటు వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు, మాకు సహాయం చేయండి అని మేము కన్నీళ్లతో ప్రార్థన చేశాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఆ క్లిష్ట సమయంలో, కష్టమైన వేళలో ఆయన వాగ్దానాలు చేపట్టుకున్న తర్వాత దేవుడు పరిపూర్ణమైనటువంటి విడుదల ఇచ్చాడు, పరిపూర్ణమైనటువంటి ఆ నెమ్మది అనుగ్రహించాడు. ఆ రాత్రి పడుకోవడానికి ఇంచుమించు రాత్రి 1:30-2 గంటల వరకు తను మెలకుగానే ఉంది. ఆ సమయంలో ఆమె పడుకునింది. ఈ మాసంలో ప్రారంభం మధ్యంలో 10వ తేదీ 11వ తేదీ అది జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానాల మీద మనం చేపెట్టి ఆ జ్ఞాపం చేసుకుంటూ స్తుతించి గణపరిచినప్పుడు దేవుని కాపుదల, సంరక్షణ దేవుడు మాకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క సమయంలో మనము వాగ్దానాల విషయంలో ఎలా ప్రతిస్పందిస్తున్నాం, దేవునికి ఎలా చెప్తున్నాం, అయ్యా నువ్వు ఈ వాగ్దానం చేసావు, నీ వాగ్దానం చేసావు, ఇచ్చావు, ఈ వాగ్దానం ఇచ్చావు, నిత్యముగా ఐగుప్తులు కలుగు చేసిన ఏ రోగము నీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అని వాగ్దానం చేసే కదా ప్రభా, ఇప్పుడు మీరు స్వస్థపరచండి అని అనారోగ్యంతో ఉన్న ఆ సమయంలో మేము ప్రార్థన చేశాం. దేవుడు కనికర స్వరూపి కనుక విశ్వాసముతో వాగ్దానాలు చేపట్టుకొని మనం ముందుకు కొనసాగించబడినప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు మనం అనుభవిస్తాం, ఆ వాగ్దానాలు మనం స్వతంత్రించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అవిశ్వాసము వారికి వచ్చినందువలన దేవుని వాక్యాన్ని వారు తిరుగుబాటు చేసి విస్మరించి లోబడకపోయినందువలన వారు ఆ యొక్క మంచి దేశంలో ప్రవేశించలేదు. అట్లాగని వారు ఐగుప్తుకి వెళ్ళను లేదు, అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. గమ్యము లేని బ్రతుకు, అటు చెందలేదు, ఇటు చెందలేదు, ఆ దరిలోకి వెళ్ళారు, ఈ దరిలో లేరు, వారు మధ్యలో మునిగిపోయారు. ఐగుప్తీయులు ఎర్ర సముద్రంలో పడి మధ్యలోకి వచ్చిన తర్వాత వారు మునిగిపోతే, ఇజ్రాయేలీయులు అటు కానానికి చేరక ఇటు ఐగుప్తులో లేక అరణ్యంలో కూడా వీళ్ళు రాలిపోయారు. దేవుని బిడ్డలుగా ఇది మనకు ఒక హెచ్చరిక. ఈ చివరి రోజున మన జీవితాల్ని మనం సరిచేసుకోవాలి. మనం దేవుని సన్నిధిలో
మన జీవితాన్ని సరిచేసుకొని దిద్దుబాటు చేసుకుంటూ దేవుని వాక్యాన్ని గౌరవించాలి. వాగ్దానాలు చేపట్టుకొని విడువక మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాలను ఆయన బలపరుస్తాడు, మనకు ఆయన కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? నా విశ్వాసాన్ని, నా విధేయతను క్షమించండి ప్రభువా. విశ్వాసంతో విధేయతతో మీకు లోబడతాను, మీ మార్గాల్లో నడుస్తానని నిన్ను నూతనపరుచుకో. రెన్యూ యువర్ సెల్ఫ్ ఓన్లీ. నిన్ను నీవే నూతనపరుచుకో. అయ్యా, నేను మీ మార్గాల్లో, మీ వాగ్దానాల్లో, మీ యొక్క వాక్యానికి నేను విధేయత కనపరుస్తూ మీ చిత్తమే నాలో నెరవేరాలని నేను పాదాలు పట్టుకొని అడుగుతున్నాను, నన్ను నడిపించండి అని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుకై స్తోత్రాలు. నేను నిజమే, మా జీవితాల్లో అయ్యా మేము కూడా అవిశ్వాసంతో బలహీనులమై మీ వాక్యం యందు నమ్మకం ఉంచుక వాగ్దానాలు విస్మరించి అయ్యా మా జీవితాల్లో మేము అయ్యా కొన్ని సందర్భాల్లో బుద్ధిహీనంగా మూర్ఖంగా ప్రవర్తించాం. అయ్యా, పితరులైతే వాళ్ళు ప్రవర్తించిన ప్రవర్తనకు ప్రతిఫలంగా వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మమ్మల్ని అయితే మీరు క్షమిస్తూ సహనము చూపించి కృప చూపించి అయ్యా మమ్మల్ని ఈ లోకంలో ఆకులు రాలినట్లుగా రాలిపోకుండా మమ్మల్ని కాపాడారు. మేము మా యొక్క పాపాన్ని, అతిక్రమాన్ని ఒప్పుకోలు చేస్తున్నాం. మా విధేయతను క్షమించమని కోరుకుంటున్నాం. మా మనసారా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం. అయ్యా, నిత్యముగా నా తండ్రి, అయ్యా మీరే కరుణించి కృప చూపించి అయ్యా మీ వాగ్దానాలందు విశ్వాసముతో మీ వాక్యాన్ని గాయకుంటూ మీ మార్గాలు మీ ఆత్మచేత మేము నడిపించబడి సహాయం ఇచ్చి కృపయు కాపుదలు ఇచ్చి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప, దైవభక్తితో ఆయన వాగ్దానాలు చేపట్టుకొని నడిపించబడడానికి తీర్మానం చేసిన వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రభు మనకు తోడై ఉండి ఆయన విడువక బలపరిచి నడిపిస్తాడు. ఆయన మార్గాల్లో వాగ్దానాలు చేపట్టుకుంటూ ఆత్మచేత నడిపించబడుతూ అనేక రాకడ రాజ్యానికి సిద్ధపడదాం. ప్రభు కృప మనకు తోడుగా ఉంది గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపటి పునరుద్ధానపు దినం లైవ్ ఉంటుంది. మీరు ఎవరు ఇక్కడ ప్రార్థనలకి మీ ప్రాంతాల్లో చర్చికి వెళ్ళకపోతే లైవ్లో ఉండండి. ఒకవేళ చర్చిలో దగ్గర ఉండి మీకు మంచి సహవాసం ఉన్నప్పుడు చర్చిలలో ఉండండి, ప్రార్థన చేసుకోండి. అలాగే ప్రేయర్ అయిన తర్వాత సరే లైవ్ కార్యక్రమంలో వాక్యాన్ని వినండి. ప్రభు మీకు తోడుగా ఉండగాక. 1వ తేదీ వాగ్దాన సందేశం విందాం. దేవుని యొక్క కృప చేత మనం బలపరచబడాలనుకుంటున్నాం.